హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, చూసారా ఎంత ప్లఫీగా అయితే ఉంది కదా కేకు. ప్లఫీగానే కాదండోయ్, ఇది హెల్తీ కేక్ కూడాను. గోధుమ పిండి జాగరీత అయితే చేశాను బెల్లంతోటి. చూసారా ఎంత స్పాంజీగా, సాఫ్ట్‌గా వచ్చిందో కేకు. దీనికోసం మనకి బీటర్స్ అవసరం లేదు. అలాగే ఓవెన్ కూడా అవసరం లేదండి. సో, ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్‌గా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను. సో, అదే కప్ తోటి ముప్పావు కప్పు ఆయిల్ గానీ, ఘీ గానీ, బటర్ గానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే వేసుకొని ఒకసారి మిక్సీ అయితే చేసుకోండి. నెక్స్ట్ 2 ఎగ్స్ అయితే వేస్తున్నా అండి. మీరు ఎగ్స్ తినకుంటే అదే ప్లేస్‌లో 1 కప్పు పెరుగు అయితే వేసుకోండి. సో, వేసుకున్న తర్వాత చక్కగా ఇలా మిక్సీ అయితే చేసుకోండి. చూసారా మనకి బ్యాటర్ అయితే కన్సిస్టెంట్ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాం 1 టేబుల్ స్పూన్. తర్వాత ఇలా జల్లెడ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో 2 కప్పుల గోధుమ పిండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని చక్కగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే చక్కగా బ్యాటర్ అయితే కలుపుకుందాము. చూసారా కన్సిస్టెంట్ అనేది మనకి కొంచెం థిక్గా ఉంది కదా. సో, ఈ ప్లేస్లో మనం పాలు అయితే యాడ్ చేయకూడదండి. ఒక పావు కప్పు ఓన్లీ నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి బ్యాటర్ కన్సిస్టెంటీ అయితే మనకి కేక్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కేక్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకుందామండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ అయితే నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా ఈ కేక్ టిన్లో చక్కగా వేసేసుకొని మొత్తం ఒకసారి ట్యాప్ చేసుకుందాము. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల చక్కగా సెట్ అవుతుందండి. తర్వాత ఇలా పైన నేను కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చల్లుకుంటున్నాను. మీ దగ్గర మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 40 to 45 మినిట్స్ వరకు అయితే సిమ్ ఫ్లేమ్లో ఈ కేక్ అనేది బేక్ అవనివ్వాలండి. మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి కేక్ అయితే కొంచెం ఫ్లఫీగా అయితే తయారైంది కదా. ఇప్పుడు కేక్ అనేది లోపల కుక్ అయిందా లేదా అనేది చూద్దామండి. ఒక నైఫ్ తీసుకొని దాన్ని ఒకసారి ఇలా గుచ్చండి. నైఫ్కి చూడండి మనకి కేక్ అనేది కొంచెం లైట్గా ఇంకా అంటుకుంటుంది కదా. సో, ఇంకొక 15 మినిట్స్ వరకు అయితే కుక్ అవనిద్దాము. మూత పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా మళ్ళీ ఒక 15 మినిట్స్ వరకు అయితే కుక్ అవనిచ్చానండి. నెక్స్ట్ మళ్ళీ చూడండి 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈసారి నైఫ్కి అయితే ఏం అంటుకోలేదండి, నీట్గా వచ్చింది. అంటే కేక్ అనేది లోపల వరకు చక్కగా బేక్ అయిందనమాట. ఇప్పుడు పక్కకి తీసుకొని కేక్ అనేది చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా కేక్ అనేది వేడి మీద అయితే మనం డీమోల్డ్ చేసుకోకూడదు, విరిగిపోతుంది. ఇలా హెల్దీగా ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి. ఎలా అనిపించింది రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.